హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్రకు నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, హిందూ బంధువులకు, ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, యువతకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసము, మన ధర్మాన్ని కాపాడడం కోసము ప్రతి యుగంలో ఒక్కొక్క మహానుభావుడు అవతరిస్తుంటాడు. అదే విధంగా ఈ కలియుగంలో దుష్ట శక్తులను తరిమి కొట్టి మన హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెనాలిలో ఇంత మంచి కార్యక్రమము చేపట్టడము, ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సమాజంలో ముఖ్యంగా యువత ఆ మహనీయుణ్ణి ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ మహాతల్లి విజయాబాయి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మాతృమూర్తి కూడా తన బిడ్డలను, యువతను ఒక ఛత్రపతి శివాజీ లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్న చెడు మీద యుద్ధం చేయడానికి ప్రతి యువత కూడా ఛత్రపతి లాగా ఖడ్గం ధరించి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను. ఖడ్గం ధరించడం అంటే ఛత్రపతి శివాజీ గారికి అమ్మవారు ఖడ్గాన్ని ఇచ్చారు యుద్ధం చేయమని. కానీ మనకు ఖడ్గం లేదు, మనకు అమ్మవారి ఆశీస్సులు లేవని ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలే, మన ఆశయమే, మన సంకల్పమే ఖడ్గమవుతుంది. ఈరోజు యుద్ధం చేయడం అంటే ప్రత్యర్థుల మీదకి భౌతిక దాడి చేయడము, లేదంటే భౌతికంగా యుద్ధం చేయడమో కాదు, మనలో ఉన్న అనైక్యత పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న అచేతన వ్యవస్థ పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మన వర్గాలలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనమందరము ఈ చైతన్య యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో చైతన్యం తీసుకొని వచ్చి ఐక్యత తీసుకొచ్చినట్టయితే ఎవ్వరు మనల్ని ఏమీ చెయ్యలేరు. సనాతన ధర్మాన్ని గాని, హైందవ ధర్మాన్ని గాని, మన సంస్కృతిని గాని ఎవ్వరు ఏం చెయ్యలేరనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హిందూ చైతన్య వేదిక, అదే విధంగా తెనాలి పట్టణ వాసులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూ చైతన్య వేదిక తెనాలి హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర వేడుకల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, మాతృమూర్తులకు, యువతకు, నా హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా తెనాలి పట్టణంలో గత 60 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రతి చోట జరగాలని, హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఐక్యత తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సమాజంలో హిందూ సమాజం పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ దేవాలయాల పైన జరుగుతున్న దాడులు మనం చూస్తున్నాము.
అపచారాలు మనం చూస్తున్నాము, అనేక సంఘటనలు మనం చూస్తున్నాము. ఈ సంఘటనలు, ఇలాంటి దాడులు ఈరోజు కొత్తగా జరుగుతున్నవి కాదు. చరిత్రలో తరతరాలుగా, దశాబ్దాలుగా, అనేక శతాబ్దాలుగా ఇలాంటి దాడులు, ఇలాంటి కుట్రలు జరుగుతున్నప్పటికీ కూడా వీటన్నింటినీ ఎదుర్కొనే శక్తి హిందూ సమాజానికి ఉంది. ఏ ఒక్క దాడి వల్ల కానీ, ఏ ఒక్క కుట్రల వల్ల కానీ, ఇలాంటి శక్తుల వల్ల హిందూ సమాజానికి చిన్న మచ్చ కూడా ఉండదు. హిందూ సమాజాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనే విషయాన్ని మనమందరం గుర్తించాలి. అయితే ఇలాంటి కుట్రలను ఎదుర్కోవడానికి ఛత్రపతి శివాజీ లాగా ఖడ్గం బట్టి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనందరిలో ఐక్యత ఉంటే చాలు. మనలో ఉన్న అచేతన వ్యవస్థ ఎక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదన్నట్టు కాకుండా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అలా ప్రతిఘటించినప్పుడు మన సమాజానికి, మన సాంప్రదాయాలకి, మన హైందవ ధర్మానికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరిగినప్పుడు కనీసము ఇలాంటి ఆలోచనలు చేసే శక్తి కూడా, అలాంటి ఆలోచనలు చేసే అవసరం కూడా ఏ ఒక్కరికి ఉండదని చెప్పి తెలియజేస్తూ, అలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా ప్రతి యువకుడు, ప్రతి యువతి కూడా ఛత్రపతి శివాజీని, ఆయన జీవితాన్ని, ఆయన పాలనను, ఆయన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ హితం కోసము అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ లాగా ఆలోచనతో సమాజ మంచి కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి మనం చక్రవర్తులే అవ్వాల్సిన పని లేదు. అమ్మవారి దగ్గర ఖడ్గాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఆలోచన ఉంటే చాలు, మంచి ఆశయం ఉంటే చాలు. ఈ సమాజం కోసము, హైందవ ధర్మం కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ కూడా ఛత్రపతి శివాజీనే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి మహనీయులు ఈరోజు రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రతి చోట ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ, దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన తెనాలి పట్టణంలో శివాజీ మహారాజ్ స్ఫూర్తిని తీసుకొని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఎక్కడ హైందవ ధర్మానికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఎలాంటి కుట్రలు జరిగినా ముందుకు వచ్చి పోరాటం చేసే వ్యక్తి మన ముందు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన అవ్వారు శ్రీనివాసరావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నగారి గురించి నేను గత అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఈ రోజు వరకు ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదు, కానీ ఆయన చేసిన పోరాటం గురించి చాలా సార్లు విన్నాను, తెలుసుకున్నాను. అలాంటి వాళ్ళు ఈ రోజు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ చేసే పోరాటాన్ని, స్ఫూర్తిని తీసుకొని మనందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళినట్టయితే భవిష్యత్తులో ఛత్రపతి శివాజీ స్థాపించిన సామ్రాజ్యము మళ్ళీ ఈ సమాజంలో వస్తుంది, మన రాష్ట్రంలో వస్తుంది, మన దేశంలో ఇప్పటికే ఆ మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మంచి మార్పు కోసం మనందరము ఐకమత్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.